మీరు బాగలేదంటే నేను ఇందాక చెప్పినట్టు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు అనుకుంటా. ఐ థింక్ జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఏందన్నా నీ గ్రాఫ్ పడిపోయింది అని అంటే, తర్వాత ఎన్నికల తర్వాత నీ గ్రాఫ్ ఏంది జీరో అయిపోయింది కదా అని ఆయన కామెంట్ చేశారు. సో ఇప్పుడు ఎవరికన్నా మీ పెర్ఫార్మెన్స్ బాగలేదని ఎవరన్నా పక్కన పెడితే ఈ 4.5 సంవత్సరాలు వాళ్ళు కూడా ఇదే విధమైనటువంటి కామెంట్లు చేయడానికి రెడీగా ఉంటారు. సో ప్రభుత్వం ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో ప్రతిరోజు లోపాలు ఎత్తి చూపేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఎందుకంటే వారే బయట వ్యక్తులు కాదు, మీ పార్టీ కూటమి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే కాబట్టి. సో మొఖమాటం చొప్పున కూడా ఎవరిని కూడా తీసేటువంటి సాహసం ఈ ప్రభుత్వం అసలు చేస్తుందా? సార్, ఇప్పుడు గతంకి ఇప్పటికీ ఒక తేడాను మనం చూస్తా ఉన్నామండి, స్పష్టమైనటువంటి తేడా. అదేంటంటే ఏ శాఖ మంత్రి ఆ శాఖల్లో పని చేస్తా ఉన్నారు, ఆ పని మీద రోడ్డు మీద కనపడతా ఉన్నారు, సచివాలయంలో కనపడతా ఉన్నారు, ప్రజలతో కనపడతా ఉన్నారు, ప్రజల మధ్య కనపడతా ఉన్నారు. రెవెన్యూ సదస్సులు అయితే అండి, లేదు హోంమంత్రి గారు చేస్తున్నటువంటి సమీక్షలు అయితే, అంటే ప్రతి జిల్లా కూడా 1 by 1 చేసుకుంటూ పోతూ ఉన్నారు హోమ్ మినిస్టర్ గారు. గతంలో ఒక్క హోమ్ మినిస్టర్ కూడా ఒక్క జిల్లాలో కూడా సమీక్షలు, అంటే ఆ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, జిల్లాలో ఎటువంటి పరిస్థితులు, సమీక్ష కూడా చేయనటువంటి పరిస్థితి. ఏ సమస్య వచ్చినా అది ఎంప్లాయీస్ కి సంబంధించింది వచ్చినా, లేదు ఇంకొక సమస్య వచ్చినా, హోమ్ మినిస్టర్కి సంబంధించి ఏది వచ్చినా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారే స్పందించేవాళ్ళు. అంటే ఆయన స్పందించకూడదు అనేటువంటిది నా అభిప్రాయం కాదు, మంత్రులు చేయాల్సిన పని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసేవాళ్ళు. సరే, వారి పార్టీకి సంబంధించి వారి ఇష్టం. ఇప్పుడు మా ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు సోదరుడు కిరణ్ కూడా చెప్పాడు, 6 నెలలు అనేది చాలా షార్ట్ పీరియడ్. ఈ 6 నెలల్లో కూడా ఏ మంత్రి ఆ మంత్రిత్వ శాఖలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తా ఉన్నారు, అడ్మినిస్ట్రేటివ్ కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నటువంటిది స్పష్టంగా ఏంటంటే అందరూ కూడా చక్కగా పనిచేస్తా ఉన్నారు ఇప్పటి వరకు కూడా. అయితే ఎవరు ఏ స్థాయిలో పనిచేస్తున్నారు, ఎంతవరకు ప్రభుత్వ పథకాలను కానీ ప్రభుత్వానికి సంబంధించిన డెలివరీ మెకానిజం ని ప్రజల వద్దకు ఏ విధంగా చేరుస్తున్నటువంటి దాని మీద రివ్యూ చేయాలి. ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వం, బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలకు సంబంధించిన మంత్రిత్వాలకు సంబంధించిన మంత్రులు ఉన్నారు. అన్ని పార్టీల సంబంధించిన మంత్రుల మీద సమీక్ష చేయటం అనేది ప్రభుత్వ పెద్దగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వారి బాధ్యత. కాబట్టి వారి బాధ్యత ప్రకారం వారు నెరవేరుస్తా ఉన్నారు. ఇందాక పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారో స్పష్టంగా సోదరుడు చెప్పారు కాబట్టి నేను మళ్ళీ దాని గురించి చెప్పదలుచుకోలేదు. దానికంటే ముందు ఒక మాట చెప్పదలుచుకున్నానండి. ఫస్ట్ మీరు చెప్పారు వంగవీటి రాధాబాబుకి మంత్రి పదవి, నిజంగా వంగవీటి రాధాబాబు గారికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో ఆయన మంచి పొజిషన్ లో ఉంటే చూడాలనేటువంటి కోరిక కులాలకు అతీతంగా అందరూ కూడా ఈ రోజున ఎదురు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం రాధాబాబు గారి విషయంలో చాలా మంచి నిర్ణయం తీసుకోవాలని తీసుకుంటుందని కూడా నేను ఆశిస్తా ఉన్నాను. అయితే ఇక్కడ డాక్టర్ అంబేద్కర్ గారు కానీ, పూలే గారు కానీ, లేదు నెల్సన్ మండేలా గారు కానీ, వీరందరూ కూడా మీరు ఒకటే చెప్పారు, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి దాని మీద, క్వాలిటీ ఎడ్యుకేషన్ ద్వారా మాత్రమే, విద్య ద్వారా మాత్రమే ప్రపంచ స్థితిగతులే మారిపోతాయి అనేటువంటి మాట వారందరూ కూడా చెప్తూ వచ్చారు. కాబట్టి దానిలో భాగంగా మా లోకేష్ గారు విద్యని ఇప్పుడు గత ప్రభుత్వంలో ఆల్ ఆఫ్ సడన్ గా ఐబీ ఎడ్యుకేషన్, సిబిఎస్ఈ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ మీడియం లాంటివి తీసుకొచ్చారు. తీసుకురావడంలో తప్పులేదు, దాన్ని డెలివరీ చేసేటువంటి వ్యవస్థ మన దగ్గర ఉందా లేదా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉందా లేదా, మన టీచర్స్ కి ఆ స్టాండర్డ్స్ ని పిల్లలకి డెలివరీ చేసేటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ, లేదు వారికి దాని మీద అవగాహన కానీ, వారికి ఏదో ఈ టీచర్స్ కి దాని మీద కోచింగ్లు కానీ ఇచ్చామా? ఇప్పుడు గతంలో ఎడ్యుకేషన్ కి సంబంధించి చాలా మంచి పథకాలు ఉండేవి ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో, వాటన్నిటి కూడా తీసివేశారు. దాదాపు 9,000 స్కూల్స్ ని గతంలో తీసేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. సో ఇటువంటి వాటి అన్నిటిని కూడా గ్రౌండ్ లెవెల్లో లోకేష్ గారు ఒక ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే, ఆ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఏ విధంగా చెప్పేవారికి తగు విధమైనటువంటి తెలివితేటలు ఏ విధంగా రావాలి, వారికి చెప్పేటప్పుడు వారు ఎట్లా దాన్ని రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. మొన్న ఈ మధ్యనే సిబిఎస్ఈకి సంబంధించి స్టాండర్డ్స్ మీద ఒక ఎగ్జామ్ జరిగిందండి స్టూడెంట్స్ కి. జరిగితే దాంట్లో 30% మాత్రమే ఆ స్టాండర్డ్స్ దాకా ఉంది అనేటువంటిది ఒక రిజల్ట్ వచ్చింది. అంటే ఇక్కడ నేను గత ప్రభుత్వాన్ని విమర్శించడానికి కోసం ఇది చెప్పట్లా,
మా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, లోకేష్ గారు విద్యా వ్యవస్థకు సంబంధించిన మంత్రిగా ఉన్నారు, దాంట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆ నిర్ణయాలు ఎలా ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్లో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలా, ఏ విధంగా చర్యలు తీసుకోవడం ద్వారా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దానిలో భాగంగానే ఈ రోజున లోకేష్ గారు దానిపైన విస్తృతంగా వర్క్ చేస్తా ఉన్నారు. మంచి రిజల్ట్స్ కూడా రాబోయే రోజుల్లో రాబోతా ఉన్నాయి. ఇక మంత్రులకు సంబంధించి అన్ని శాఖ మంత్రులు కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాలు గతంలో అంటే గత 5 సంవత్సరాల్లో ఏ మంత్రి కూడా వారి శాఖల్లో పని చేయడం మనం చూసినటువంటి పరిస్థితి లేదు. పైగా ఎవరు బాగా బూతులు తిడతారు, ఎవరు ఏ బూతుల్లో ఎక్స్పర్ట్స్ అనేటువంటిది ప్రజలకు చూపించారు. ఈ మంత్రి అంటే ఈ మంత్రి ఈ బూతులు బాగా తిడతాడు, ఈ మంత్రి అంటే మిడిల్ ఫింగర్ చూపించి ఎదుటి పార్టీ వాళ్ళని రెచ్చగొడతా ఉంటారు. అంటే ఇటువంటి శాఖలకు సంబంధించిన మంత్రులు చూసాను తప్ప ఇప్పుడు ఎవరు లేరా తిట్టే మంత్రులు? ఎవరు లేరా మీ కేబినెట్ లో, మీ ప్రభుత్వంలో? మా ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో లాగా బూతులు తిట్టే వాళ్ళు కానీ, లేదు చట్ట వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు కానీ, చట్ట వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళని ఎందుకంటా ఉన్నానంటే, ఒక మంత్రి గారు స్వయంగా పోలీసుల్నే పచ్చి బూతులు, అంటే ఆ బూతులు మళ్ళీ మనం చెప్పడానికి కూడా బాగోదు, అటువంటి బూతులు తిట్టిన వాళ్ళు కానీ, అటువంటి పరిస్థితి మా ప్రభుత్వం లేదు. కేవలం ఒక మంత్రి గారి భార్య ఆ రూట్ క్లియరెన్స్ దాని విషయంలో గట్టిగా మాట్లాడితేనే చంద్రబాబు నాయుడు గారు పిలిచి మందలిచ్చినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది. మంత్రి అయినా కార్యకర్త అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని భాష మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడినని చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. కాబట్టి మా మంత్రులు నాకు తెలిసినంత వరకు రేటింగ్స్ 1, 2, 3 ఉంటారేమో తప్ప వాళ్ళ చేసేటువంటి డెలివరీ మెకానిజంలు ఎక్కడా కూడా ఇప్పటి వరకు అయితే ఎవరి మీద మచ్చలేదు. అదేవిధంగా వారు పనితీరు కూడా చక్కగా కనబడతా ఉంది అనేది స్పష్టంగా కనబడతా ఉందండి. సో అయితే అందరి పెర్ఫార్మెన్స్ బాగుంది, అందరి గ్రాఫ్ బాగుంది. అయితే అందరి గ్రాఫ్ బ్రహ్మాండంగా ఉంది. అంటే ఇక్కడ గ్రాఫ్ అంటే ఒకటండి, మనం గ్రౌండ్ లెవెల్లో ఏం చేయబోతా ఉన్నాం. ఇప్పుడు కీలకమైనటువంటి శాఖలకు సంబంధించిన అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు లోకేష్ గారు కానీ, లేదు ఇంకా ఇతర మంత్రుల పేర్లు అన్ని కూడా మన సోదరుడు చెప్పాడు. కాబట్టి వీటి ఇంపార్టెంట్ సంబంధించి గ్రామీణ వ్యవస్థ, ఎడ్యుకేషన్ అనేది చాలా కీలకమైనటువంటి శాఖలు. ఎడ్యుకేషన్ సంబంధించి చేస్తున్నటువంటి లోకేష్ గారు చేసినటువంటి దాన్ని మనం ఖచ్చితంగా అందరం కూడా హర్షించాలి. ఎందుకంటే ఇప్పుడు గతంలో విదేశీ విద్య, అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ని జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న విదేశీ విద్యగా మార్చారు. దాని తర్వాత అక్కడ దాకా ఎంతమంది వెళ్ళారంటే కేవలం 10 సంఖ్యలో కూడా లేనటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున మళ్ళీ ఆ పథకానికి మళ్ళీ అంబేద్కర్ గారి పేరు పెట్టి, మళ్ళీ అంబేద్కర్ గారు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అని పెట్టి, మళ్ళీ అంబేద్కర్ గారి అభిమానులు కానీ, అంబేద్కర్ గారి పేరు కానీ మళ్ళీ గౌరవం నిలబెట్టేటువంటి కార్యక్రమం ఈ రోజున లోకేష్ బాబు గారు చేస్తా ఉన్నారు. ఏది ఏమైనా సరే ఎడ్యుకేషన్ సంబంధించి మాత్రం ఒక్కటేనండి, ఇప్పుడు పేదలకి బెస్ట్ అవైలబుల్ స్కూల్ అనేటువంటిది ఒకటి ఉండేది గతంలో. ఆ బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఎందుకు తీసేశారో ఎవరికి తెలియదు. అదే విధంగా పీజీ చదువుకునే వాళ్ళకి స్కాలర్షిప్లు తీసేసినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఆ ప్రభుత్వం. మరి ఇవన్నీ కూడా ఈ రోజున అడ్రస్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా వారు చేసిన ప్రతి తప్పును కూడా సవరించి అందరికి క్వాలిటీ ఎడ్యుకేషన్ రావడానికి కావాల్సిన అన్ని కార్యక్రమాలు వాళ్ళ లోకేష్ గారు. సో ప్రతి మంత్రిత్వ శాఖలో ప్రతి మంత్రి కూడా అద్భుతంగా వారి యొక్క శాఖను నిర్వర్తిస్తున్నారు అనేది ఇప్పుడు మీరు చెప్పినా, మన దాసరి కిరణ్ గారు చెప్పినా, మీ ఇద్దరు ఎవరు చెప్పినా కూడా అదే చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు బాధ్యతగా రైట్, ఇప్పుడు మీ మంత్రుల యొక్క రివ్యూ పనితీరు ఏంటనేది వెంకటరెడ్డి గారు చెప్తారు, ఇప్పుడు రేటింగ్ ఇస్తారు, ప్రజలు చెప్తారు. ఓకే, అంటే ఆయన కూడా రాష్ట్రంలో ఒక వారు చెప్పొచ్చు, తప్పేం లేదు. వెంకటరెడ్డి గారు చెప్పకూడదు అనేటువంటిది కాదు. వారు యాక్చువల్ గా చెప్పాల్సిన వాళ్ళు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో, కానీ దురదృష్టవశాత్తు ఈ రోజున వారు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి సరే, అధికార ప్రతినిధిగా వారనే చెప్పడానికి సంతోషించాల్సిందే. రైట్, గుడ్ మార్నింగ్ అండి వెంకటరెడ్డి గారు. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, అందరికి నమస్కారం. ప్యానల్ లో ఉన్నకి ఎవరికి ఎన్ని మార్కులు వేస్తారు మంత్రులకి? అదేదన్నా పని జరిగితేనే కదా సార్ 6 నెలల్లో మనం రివ్యూ అవటానికి. ఇప్పుడు పరీక్ష రాయకుండా ఖాళీ కూర్చుంటే మార్కులు ఏమంటే ఏం చేస్తాం? అట్లా ఉంది. ఇప్పుడు ఈ 6 నెలల కాలంలో